వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకంటే ముందు మీకు ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట ఉంటుంది, దాన్ని టింగ్ అని కొట్టేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. నేను వాల్యుబుల్ విషయాలు చెప్పడానికే ట్రై చేస్తాను. ఇంకా నా దగ్గర నుంచి ఏమన్నా విషయాలు కనుక్కోవాలి, తెలుసుకోవాలి అని ఉంటే కనుక కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ టుడే టాపిక్ ఏంటంటేనండి మన గురించి అంటే ఆడవాళ్ళ గురించే. సో మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటేనండి, ఏమన్నా ఇవాళ మిగిలిపోయి రేపు పొద్దున్న ఉంటాయి కదా, లేకపోతే ఎవరన్నా ఏమన్నా కంచంలో ఒకవేళ హస్బెండ్ కానీ పిల్లలు కానీ ఏమైనా ఫుడ్ వేస్ట్ చేసేసిన అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే తినేస్తాం. అంటే ఇది వేస్ట్ చేయడం ఎందుకు, మీరనే కాదు నేనైనా అంతేనండి, ఇది వేస్ట్ చేయడం ఎందుకు అట్లా తినేస్తాం. లేకపోతే లెఫ్ట్ ఓవర్స్ గట్ట ఫ్రిడ్జ్లో పెట్టుకుని అవి మన్నాడు మన హస్బెండ్కి మనం వేయలేం, మన పిల్లలకి మనం పెట్టలేం. హెల్త్కి మంచివి కాదని మనకు తెలుసు, అయినా కానీ మనం పాడేలేం, మనం తింటాం. కానీ ఎందుకు అంత అలా చేయడం అని నాకు అనిపిస్తుందండి. ఈ మధ్యనే అదైనా కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది, కొంచెం ఫేస్ చేశాను. సో ఎందుకు అట్లా చేయడం, సరిపడే వండుకుందాం. ఒకవేళ ఒక ముద్ద తక్కువైనా పర్లేదు, తప్పేముంది. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినేయాల్సిన అవసరం లేదు కదా, ఒక ముద్ద తక్కువైనా పర్లేదు. పొట్ట కొంచెం తక్కువలో తిన్నా చక్కగా ఎంజాయ్గా ఉంటుందండి మనకి. సో ఏంటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి. సో అన్నపూర్ణాదేవిని రైతులు ఎంత కష్టపడి పండిస్తారో అది పండడానికి ఎన్ని నెలలు పడుతుందో, అలాగే ఆ వరదలు గట్ట వచ్చినప్పుడు పాపం వాళ్ళు ఎంత నష్టపోయి ఎంత కన్నీటి గాథతో వాళ్ళు ఉంటారో అవన్నీ మనం చూస్తాం న్యూస్లో. ఏంటి ఏదైనా సరే ఒకవేళ కల్లారా చూడకపోయినా ఒకవేళ పల్లెటూర్లు అట్లాంటి నా సైడ్ పల్లెటూరే కాబట్టి నేను అట్లాంటివి కొన్ని చూస్తాను. సో ఏంటంటే చాలా మనసుకు బాధ అనిపిస్తుంది, మనకే అనిపిస్తుంది అయ్యో అనేసి. సో అలాంటి అన్నాన్ని మనం ఎందుకు వేస్ట్ చేయాలి, ఒక ముద్ద తక్కువే వండుకుందాం, తప్పేముందండి. కొంచెం తక్కువైనా పర్లేదు కదా, మన హెల్తే బాగుంటుంది. కొంచెం అన్నం తక్కువ తిన్నంత మాత్రాన కర్రీ కొంచెం ఎక్కువ తింటే మంచిది. కర్రీ మట్టి కొంచెం ఎక్కువ తినండి, అదైతే చాలా మంచిది. సో ఏంటంటే మనం ఎట్లా అంటే ఆడవాళ్ళ మెంటాలిటీ అలా ఉంటుందండి. సో తినేయాలి, ఎందుకు వేస్ట్ చేయడం వల్ల ఏమొస్తుంది ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నా అండి, దాంట్లో బ్యాక్టీరియాస్ అనేవి పడతాయండి. ఫ్రిడ్జ్లో అయినా బ్యాక్టీరియా పడుతుంది. సో అది అంత మంచిది కాదు హెల్త్కి. అలాగే కొన్ని పెట్టవలసినవి ఉంటాయి, ఫ్రిడ్జ్లో కొన్ని పెట్టలేనివి ఉంటాయి. సో అలాంటివి మనం అన్నీ కలిపేసుకుని తినేస్తాము. సో ఏంటంటే కొన్ని తర్వాత ఇప్పుడు మనకి ఏమీ తెలియదండి, తర్వాత ఏమైనా మనకి హెల్త్ బాగోపోయినా ఏమైనా అలాంటప్పుడు అన్నీ బయటపడతా ఉంటాయి అనమాట ఒకటొకటిని. సో ఏంటంటే అలా చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకవేళ చుట్టాలు ఎవరైనా వస్తే కొంచెం ఎక్కువ అన్నం వండుకుందాం, తప్పేముంది, ఎవరైనా వస్తే పెట్టడానికి ఉంటుంది కదా అనుకోవడానికి ఎంతసేపు వండి పెడతారండి, ఒక 10 నిమిషాలు అన్నం ఉడికిపోతుంది. సో మనకి ఆప్షన్స్ కర్రీస్ కావాలంటే ఎలాగ కర్రీస్ ఎక్కువే వండుకుంటాం కాబట్టి కొంచెం మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే 2 పూటలకు కలిపి ఒకసారి వండేసుకుంటారు కొంతమంది. సో ఎలాగో వండుకుంటారు కాబట్టి అన్నం ఎంతసేపు ఉడుకుద్దండి, 10 నిమిషాలు ఉడికిపోద్ది. ఈ నవేడేస్ ఎలా ఉన్నారంటే చుట్టాలు వచ్చినా సరే ఫోన్ చేసి తప్పకుండా వస్తున్నారు, ఎందుకంటే అన్ని ప్రిపరేషన్లో ఉంటారని చెప్పేసి. సో ఏంటంటేనండి హెల్త్ పాడు చేసుకోవద్దండి. లెఫ్ట్ ఓవర్స్ కర్రీస్ ఇవన్నీ కూడా తినొద్దు. ఇంటికి దీపం ఇల్లాలు అని మన పెద్దవాళ్ళు అన్నారండి. మనం బాగుంటేనే మన భర్తనైనా, మన పిల్లలనైనా, మన ఇంటినైనా, మన అత్తమామలైనా, మన తల్లిదండ్రులైనా మనం బాగా చూసుకోగలమండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పెళ్ళి కానీ ఆడపిల్లలు కనుక ఒకవేళ ఉంటే మీ ఇంట్లో అమ్మని బాగా చూసుకోండి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మనం అత్తారింటికి వచ్చేసిన తర్వాత ఫోన్లో చెప్తాం, వాళ్ళు అక్కడ పాటిస్తారో లేదో మనకు తెలీదు, మనం చూడం కదా ఫ్రెండ్స్. ఫోన్లో చెప్తాం, వాళ్ళు పాటిస్తారో లేదో మనకు తెలీదు, అంత తెలీదు కూడా. సో ఏంటంటే కొంచెం లెఫ్ట్ ఓవర్స్ కర్రీస్ కొంచెం తక్కువే వండుకోండి, తప్పేమీ లేదు. అలాగే ఏమైనా హెల్త్ ఇష్యూస్ కొంచెం ఏమైనా ఫీవర్ వచ్చినా లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా, ఒక ఫీవర్ అనుకోండి ఒక 2-3 డేస్ అయితే తగ్గిపోతుంది నార్మల్ ఫీవర్ అయితే. సో ఏంటంటే కొంచెం నీరసంగా ఉన్న ఏమన్నా చెప్పుకోవడం ఎందుకులే ఇలాగే ఉంటుంది అని అనుకోవద్దండి. ఏంటంటే కొంచెం ఈ మధ్యన ఎలా ఉందంటే మనం తినే ఫుడ్డే అదంతా ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కొంచెం మందు తిండి అయిపోయిందండి అంతని. సో హెల్త్ త్వరగా పాడవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీకు కొంచెం ఒక 2 డేస్ చూడండి, పోనీ తప్పలేదు. తర్వాత ఒక 2-3 డేస్ చూసి ఇంకా అంతగా సిక్కుగా అనిపిస్తే, అంతగా నీరసంగా అనిపిస్తే మట్టుకి మీకు మనసుకి చాలా దగ్గరైన వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ భర్తే కావచ్చు, మీ అత్తే కావచ్చు, ఎవరైనా మీ అమ్మే కావచ్చు, ఎవరికైనా మీరు షేర్ చేసుకోండి. నాకు ఇలా ఉంటుంది అని షేర్ చేసుకోండి. హాస్పిటల్కి ఖచ్చితంగా వెళ్ళండి. మీరు ఖచ్చితంగా అన్నీ చేయించుకోండి. కనీసం నెలకొకసారి వద్దండి, 3 నెలలకు ఒకసారైనా కొంచెం అన్ని టెస్టులు ఒకసారి చేయించుకోండి. హిమోగ్లోబిన్ ఎంత ఉంది,
రక్తం ఎంత ఉంది, షుగర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా టెస్టులు చేయించుకోండి ఫ్రెండ్స్. ఏంటంటే మన హెల్త్ మనం కాపాడుకోవాలి. మనం బాగుంటేనే మంది పట్టుకొమ్మండి, మనమే వేర్లు. ఈ మన వృక్షం, మన ఇల్లు అనే వృక్షం నిలవాలంటే మనం స్టాండర్డ్గా ఉండాలి. ఏమంటారు ఫ్రెండ్స్? అంతే కదా, మనం స్టాండర్డ్గా ఉండాలి. కాబట్టి సో నెగ్లెక్ట్ చేయొద్దండి మన హెల్త్ ఇష్యూస్ అయినా సరే. ఈ ఫుడ్ ఇలా వేస్ట్ చేయడం ఎందుకు, ఇలా అలాంటివి కూడా ఏమి అసలు మీరు అవన్నీ మనసులోంచి తీసేయండి థాట్స్. ముందు వేస్ట్ అయితే కొంచెం, ఇంత వేస్ట్ అయితే ఏమవుతుందండి, వేస్ట్ అవన్నీ లేకపోతే ఇంత కొంచెం ఇంత తక్కువైనా వండుకోండి, తప్పేముంది. నేను చెప్పాల్సినవి అయితే అయ్యే చెప్తాను. ఒకవేళ అవుతే ఇంత వేస్ట్ అయిపోయి అనుకోండి, లేకపోతే ఇంత తక్కువ వండుకుందాం అనుకోండి. ఈ రెండే ఆప్షన్స్ అండి. అంతేగాని ఒకవేళ నేనైనా అంత తినేస్తాను, కానీ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన కొంచెం ఏంటంటే హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. సో మన పిల్లలకి మనం లేకపోతే ఎలా ఉంటుందండి? ఏంటంటే మనం బాగుంటేనే కదా, మన భర్త లేకపోతే మనం ఉండలే, మనం లేకపోతే మన భర్త ఉండలేడు. అలాగే మన పిల్లలు తల్లిదండ్రులతో మన పిల్లలు ఉండలేరు. సో మన హెల్త్ మనమే చూసుకోవాలి. మన హెల్త్ ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటుందో, అలాగే మన భర్త హెల్త్ మనం కరెక్ట్గా చూసుకోగలం, మన పిల్లల హెల్త్ మనం కరెక్ట్గా చూసుకోగలం. నువ్వే నీరసంగా ఉంటే, మనమే నీరసంగా ఉంటే ఎవరిని మనం పట్టించుకోగలం? సో ఈ వీడియో అందుకే చేశానండి. సో మీకు ఇది వాల్యుబుల్ విషయం అనిపిస్తే కనుక సో తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. సో నన్ను ముందుకు నడపండి. ప్లీజ్ కీప్ స్మైల్, ఎంజాయ్ ది డే.